హాయ్ ఫ్రెండ్స్, మీరు కిచెన్ ప్లానింగ్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు చూడొచ్చు కస్టమర్ సైట్, ప్లెయిన్ సైట్ని మనం ఏ విధంగా తయారు చేస్తాం. గోడ్రేజ్ కిచెన్. మీరు వీడియో చివరి వరకు చూడండి, డిజైన్ చాలా బాగుంటుంది. మీరు చూసుకోవచ్చు గోడ్రేజ్ ప్రొడక్ట్స్ మనకి బాక్స్ ప్యాకింగ్లతో ఎలా ఉంటాయి, ఎంత సేఫ్టీగా మనకి పంపిస్తారనేది. ప్రోడక్ట్ చాలా క్వాలిటీగా ఉంటుంది గోడ్రేజ్ది. మీరు వర్క్ చూసుకోవచ్చు. మనం చేసేటప్పుడు మీకు పూర్తిగా అవుట్పుట్ ఎలా వచ్చిందండి మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఏ యూనిట్ ఎక్కడ పెట్టాం, దాన్ని అది ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీడియో మీరు అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రతి కిచెన్లో ఏ వస్తువులు అవసరం అవుతాయో అన్నీ కూడా మన కిచెన్లో వస్తాయి. మీరు చూసుకోవచ్చు ఫైనల్గా మన కిచెన్ ఎలా వచ్చిందో. ఫస్ట్ మీరు చూస్తారు కదా, ఆ సైట్ పూర్తిగా అయ్యేసరికి మనకి ఏ విధంగా వచ్చింది. అండర్ ప్యూరిఫైర్ అండి ఇది. ఈ టెక్నాలజీ చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. అది మనం పెట్టాం వీళ్ళకి. అండర్ ప్యూరిఫైర్ వాటర్ కూడా. ప్లెయిన్ గ్రాస్. అలాగే బాటిల్ పుల్ అవుట్ కూడా మనం యాడ్ చేసామండి. ప్లేట్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఇవి డ్రాస్ 3 డ్రాస్ ఉంటాయి, మూడు సైజుల్లో ఉంటాయి. వీడియో చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి, మంచి డిజైనింగ్స్ మీ ముందుకు వస్తాయి. మీకు కిచెన్లో ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు కార్నర్ యూనిట్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఎందుకంటే కార్నర్ స్పేస్ అనేది మీకు వేస్ట్ అవ్వదు. ఇది కార్నర్ స్పేస్ని కూడా యూటిలైజ్ చేస్తుంది. చూస్తున్నారు డ్రా కూడా. కిందన విక్కర్ బాస్కెట్ అండి, మీకు ఆనియన్స్ గట్రా మీరు పెట్టుకోవచ్చు. ఇది ప్యాంట్రీ యూనిట్, టాల్ యూనిట్ అంటాం కదా, టాల్ యూనిట్ అండి. ఇది వెట్ గ్రైండర్ యూనిట్ అండి. వెట్ గ్రైండర్ కూడా మనం మూవ్ చేసుకోకుండా ఫిక్స్డ్గా మనం అక్కడే పెట్టుకొని వెట్ గ్రైండర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా లిఫ్టప్ డోర్ టెక్నాలజీతో లిఫ్టప్ డోర్ వచ్చింది. ఇది గ్లాస్ డోర్. ఇది కార్నర్ యూనిట్ ఇది వస్తుందండి. ఏ కార్నర్ కూడా మనకి వేస్ట్ అవ్వదు. అది కూడా గ్లాస్ డోర్ వస్తుంది. మీరు చూసుకోవచ్చు చిమ్నీ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా చిమ్నీ అలాగా గ్యాస్ స్టవ్ సరిపెట్టేట్టు ప్లాన్ చేశారు. ఇది లిఫ్టప్ వస్తుందండి. ఇది కూడా సో సింక్ దగ్గర మనం వాష్ చేసుకున్న ప్లేట్లన్నీ ఈ క్యాబిన్లో పెట్టుకొని మనం వాటర్ అంతా డ్రై అయిన తర్వాత తీసుకొని మనం కింద డ్రాలో పెట్టుకోవచ్చండి. చూస్తారు కదా ఫైనల్గా మన కిచెన్ ఎలా వచ్చిందో. మీరు ఈ స్టవ్ చూసుకోవచ్చు. స్టవ్ కూడా ఇన్బిల్ట్ పెట్టామండి వాళ్ళకి. ఇన్బిల్ట్ పెట్టాం. అంతా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారానే మూవ్ అవుతుంది, రన్ అవుతుంది. కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను, చూడండి ఎలా వచ్చింది అనేది. మనం ఖాళీగా ఉన్న సైట్ని ఏ విధంగా చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి.